న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోని జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో 100 కోట్ల రూపాయలకు పైగా అవకతవకలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దీనిపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు కూడా నమోదు చేశారు. అనర్హత కంపెనీలకు జీఎస్టీ రీపేమెంట్స్ చేసినట్టుగా గుర్తించిన సిసిఎస్ పోలీసులు పలువురు అధికారుల అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఇదే కేసును ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోని జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇటు బీఆర్ఎస్ హయాంలో ఏదైతే జీఎస్టీ స్కామ్ జరిగిందో దాన్ని ఈడీ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? జీఎస్టీకి సంబంధించి రీఫండ్ ఏదైతే కొన్ని కంపెనీలకు సంబంధించిన సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లింపులకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో గతంలోనే కేసు నమోదు కావడం జరిగింది. ఇందులో 11 మంది జీఎస్టీ అధికారులను అరెస్ట్ చేశారు. వారితో పాటు కొన్ని కంపెనీలకు సంబంధించి ఫేక్ కంపెనీలను కూడా గుర్తించారు. ఎందుకంటే దాదాపు 56 కోట్లకు సంబంధించి తిరిగి జీఎస్టీ ద్వారా చెల్లింపులు ఆ కంపెనీలకు జరిగినట్టు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ఇంకా అవి 100 కోట్ల వరకు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అనుమానిస్తున్నారు. ఇప్పుడు సిసిఎస్ ఒకవైపు దర్యాప్తు చేస్తుండగానే ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి జీఎస్టీ ఫ్రాడ్కు సంబంధించి దర్యాప్తు ప్రారంభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే జీఎస్టీ రిటర్న్స్లో ఎందుకు అవకతవకలు జరిగాయి, ఆ కంపెనీల లిస్టుకి సంబంధించి దాదాపు కొన్ని ఎలక్ట్రికల్ కంపెనీలు సబ్సిడీ రూపంలో రిటర్న్ వచ్చే జీఎస్టీని అపనంగా కొల్లగొట్టినట్టు ఇప్పటికే సిసిఎస్ గుర్తించింది. కాబట్టి ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే ఎవరి ఆదేశాల మేరకు ఈ రిటర్న్స్ వెళ్ళాయి, ఎవరెవరి అకౌంట్లకు వెళ్ళాయి, వీటన్నిటికి సంబంధించిన అకౌంట్స్ కంపెనీలకు సంబంధించిన వివరాలపైన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే సిసిఎస్ ఏదైతే దర్యాప్తు చేసిందో దానికి సంబంధించిన అరెస్టులు వాటన్నిటికి సంబంధించి కూడా సిసిఎస్ నుంచి కూడా వివరాలు కోరే అవకాశం కనబడుతుంది. ఇక ఈడీ దర్యాప్తులో మరిన్ని కొత్త పేర్లు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అప్పటి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ స్కామ్ కూడా జరిగి ఉంటుందని చెప్పేసి కూడా ఈడీ అనుమానిస్తుంది. ఆయనను ఈడీ విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్ కేసులో ఆల్రెడీ ఆయన సిఐడి కేసు దర్యాప్తు చేస్తుంది. అందులో కూడా సోమేష్ కుమారే చాలా కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి ఇందులో రిటర్న్స్ ఏదైతే కొన్ని కంపెనీలకు సంబంధించి జీఎస్టీ రిటర్న్స్కి సంబంధించి 56 కోట్ల రూపాయలు రిటర్న్స్ వెళ్ళాయి. ఆ కంపెనీల వివరాలు, ఆ కంపెనీలు ఎక్కడున్నాయి, ఆ కంపెనీలకి ఎందుకు చెల్లింపులు రిటర్న్ జరిగాయనే దానిపైన ప్రస్తుతం ఈడీ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు నగదు ఏదైతే పక్కదారి పట్టిందో ఈడీ డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు, డైరెక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయొచ్చు అని చెప్పేసి కూడా చట్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ కేసులో దర్యాప్తు చేసి ఈ కంపెనీలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, బోగస్ కంపెనీలకి 100 కోట్ల వరకు జీఎస్టీ రిటర్న్స్ వెళ్ళాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు చేయబోతుంది. ఇక ఇప్పటి వరకు సిసిఎస్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిసిఎస్లో దర్యాప్తు అయిన కేసులో 11 మందిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ఇందులో జీఎస్టీ అధికారులు, మాదాపూర్ జీఎస్టీ సర్కిల్కి సంబంధించిన అధికారులతో పాటు మరికొన్ని ఏరియాల్లో పనిచేసిన జీఎస్టీ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కొన్ని కంపెనీలకు, ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీలకు లేని కంపెనీలను ఉన్నట్టు క్రియేట్ చేసి ఆ డబ్బులన్నీ కూడా ఆ కంపెనీ అకౌంట్లకి రీపేమెంట్ చేసినట్టుగా సిసిఎస్ పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. కాబట్టి కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు ఈ కేసులో అనే దానిపైన కూడా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే ఆ కంపెనీలకు సంబంధించి ఎందుకు రీపేమెంట్ చేయాల్సి వచ్చింది, ఆ కంపెనీలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఎవరు తయారు చేశారు, లేని కంపెనీలను ఉన్నట్టు క్రియేట్ చేయడం ఎవరు చేశారనే దానిపైన కూడా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఇక సిసిఎస్ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఇందులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్న అధికారుల పాత్ర పైన విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా సిసిఎస్ డీసీపీ శ్వేతారెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఈడీ కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఈడీలో కొత్త పేర్లు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సర్తాన్. రైట్, థ్యాంక్ యూ సురేష్.